వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళల్లో చైతన్యం కోసం 200 సంవత్సరాల క్రితమే ఉద్యమించిన వీర వనిత సావిత్రిబాయి పూలే. ఎమ్మెల్యే షాజాన్ బాషా వెల్లడి. మదనపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే. మదనపల్లి పురపాలక సంఘ పరిధిలో దాదాపు 9,000 మంది ఆస్తి నీటి పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉందన్న మున్సిపల్ కమిషనర్ ప్రమీల. సకాలంలో బకాయిలు చెల్లించి పురపాలక సంఘం అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేసిన కమిషనర్. జ్యోతిరావు పులే సతీమణి సావిత్రిబాయి పూలే 129 వర్ధంతి సందర్భంగా మదనపల్లి ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో బీసీ హక్కుల పోరాట సమితి రాజశేఖర్ నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 200 సంవత్సరాల మునుపే మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు సావిత్రిబాయి పూలే ఎన్నో ఉద్యమాలకు శ్రీకారం చుట్టారని, భారతదేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఎంతో మందికి చదువులు నేర్పించారన్నారు. వారి స్ఫూర్తితో భారతదేశంలో మహిళలకు చదువు, సామాజిక భద్రత, ఇతర హక్కులు లభించాయని ఎమ్మెల్యే షాజాన్ బాషా తెలిపారు. సావిత్రిబాయి పూలే మన ముందు లేకపోయినా వారి సిద్ధాంతాలను కొనసాగిస్తూ మహిళల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో మహిళల కోసం ఎన్నో పథకాలు తీసుకురావడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ తాజ్ మస్రూర్, డిప్యూటీ ఎంపీడీఓ తిరుపాల్ నాయక్, తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే ఆ రోజుల్లో మహిళలు బయట రావడమే చాలా కష్టం. ఈరోజు మనం 129వ వర్ధంతి సావిత్రిబాయి పూలే గారిని జరుపుకోవడం నిజంగా చెప్పాలంటే మహిళల్లో చైతన్యం, విద్య, సమాజ నిర్మాణం, మంచి సమాజ నిర్మాణం కోసం ఆ రోజు అంతా పనిచేశారంటే సావిత్రిబాయి పూలే గారు, ఫాతిమా గారు. వీళ్ళు మహిళలకు పిలిచి మీరు కూడా చదువుకోవాలా, మీరు కూడా సమాజంలో ఎదగల, సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు మహిళలకు విద్య కల్పించిన చరిత్ర సావిత్రిబాయి పూలే గారు, ఫాతిమా. ఈ చరిత్ర ఎప్పుడు ఎవరు మర్చిపోరు. మహిళల అభ్యున్నతి కోసం పనిచేసిన సావిత్రిబాయి పూలే గారు ఎప్పుడు కూడా ఈ భూ ప్రపంచం ఉన్న కాలం మహిళలు ఈ సమాజం గుర్తు పెట్టుకోవాలని చెప్పేసారు. టెంకాయ కొట్టేది కదా ఫేస్ మదనపల్లి పురపాలక సంఘ పరిధిలో దాదాపు 9,000 మంది ఆస్తి నీటి పన్ను బకాయిలు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు. నేడు మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఎంసీటీవీతో మాట్లాడారు. మదనపల్లి పురపాలక సంఘం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక సంఘం నిధులు రావాలంటే పన్ను చెల్లింపులు 100% ఉండాలన్నారు. అదేవిధంగా ఆది సోమవారాల్లో కార్యాలయంలో ట్యాక్సులు కట్టుకోవడం జరుగుతుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఆస్తి నీటి పన్ను బకాయిలను సకాలంలో చెల్లించి పురపాలక సంఘం అభివృద్ధికి సహకరించాలని కోరారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పురపాలక సంఘానికి చెల్లించవలసినటువంటి ప్రాపర్టీ ట్యాక్సు, అలాగే వాటర్ ఛార్జెస్, ట్రేడ్ లైసెన్సు ఇవన్నీ కూడా వెంటనే చెల్లించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. మనకి ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా ఒక 20 రోజుల్లో ముగుస్తున్నందున మరి ఇప్పటికీ మనకి ట్యాక్స్ చెల్లించాల్సిన వాళ్ళు 27,000 మందికి కాను ఇంకా ఒక 9,000 మంది ట్యాక్స్ పేయర్స్ మనకి ట్యాక్స్ కట్టాల్సిన వాళ్ళు ఉన్నారు. సో ఈ 20 రోజులు మాత్రమే ఉన్నందున ట్యాక్స్ పేయర్స్ అందరినీ కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఏదైతే పురపాలక సంఘానికి చెల్లించాల్సినటువంటి ఈ ఆస్తి పన్నులు, నీటి ఛార్జీలని వెంటనే చెల్లించండి. అదేవిధంగా D&O ట్రేడ్ అనేది మనకి ఇప్పుడు ఫిబ్రవరిలోపు చెల్లించున్నట్లయితే ఇంట్రెస్ట్ లేకుండా కట్టించుకునే ప్రొవిజన్ ఉండేది. ఇప్పుడు మరి మార్చిలోకి వచ్చేసాం కాబట్టి పెనాల్టీతో కలిపి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు కూడా కట్టుకుంటే మళ్ళీ ఏప్రిల్లో ఇంకా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి వ్యాపారస్తులు కూడా మీ ట్రేడ్ లైసెన్స్ని రెన్యువల్ చేసుకొని పురపాలక సంఘానికి చెల్లించాల్సినటువంటి ట్రేడ్ లైసెన్స్ని కూడా చెల్లించాల్సిందిగా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున అన్ని పని రోజుల్లోనూ అదేవిధంగా హాలిడేస్లో కూడా పురపాలక సంఘ కార్యాలయం నందు కౌంటర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది.
అక్కడ మీరు మీ పన్నులు చెల్లించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కౌంటర్స్లోనే కాకుండా మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీ పేమెంట్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. www.cdma.ap.gov.inలోకి వెళ్ళి మీరు ఆన్లైన్ సర్వీసెస్లోకి వెళ్తే కూడా మీ పేమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి మరి పురపాలక సంఘానికి చెల్లించాల్సిన పన్నులను వెంటనే చెల్లించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు కరువయ్యాయని, పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ ఆరోపించారు. నేడు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట బహుజన యువసేన ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ, ఒకవేళ ఆసుపత్రిలో మందులు సరఫరా చేయలేకపోతే వెంటనే ఆసుపత్రి ప్రాంగణంలో ఈ ఆసుపత్రిలో మందులు అందుబాటులో లేవు అనే తెలుగులో బోర్డు ఏర్పాటు చేయండి, తద్వారా పేద ప్రజలు ఆశతో వచ్చి మోసపోకుండా ఉంటారని చురకలంటించారు. వేలాది మంది పేద ప్రజలు వైద్యం కోసం ఆధారపడే ఈ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం దగ్గుమందు వంటి సాధారణ మందులు కూడా లేకపోవడంతో పేద రోగులు ప్రైవేట్ మెడికల్ షాపులకు వెళ్లాల్సి వస్తుందని, సైకియాట్రిక్ వార్డులో అత్యవసర మందులు లేవని, ఖరీదైన ఈ మందులను బయట కొనలేక మానసిక రోగుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. సమస్య తెలిసినా పట్టించుకుని అధికారుల తీరు వల్ల ఉచిత వైద్యం అనేది కేవలం మాటలకే పరిమితమైందని, కావున జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని మందుల నిల్వలపై విచారణ జరిపించి యుద్ధ ప్రాతిపదికన మందులను సరఫరా చేసి పేదలకు భరోసా కల్పించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయ్యా, దయచేసి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల షాప్ ముందర ఇక్కడ మందులు లభించవు అని చెప్పి ఒక బోర్డుని ఏర్పాటు చేయండి అయ్యా. ఎందుకంటే ఈ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ షాపులో కనీసం దగ్గు మందు కూడా దొరికే పరిస్థితి లేదు. దాదాపుగా 10 రోజుల నుండి ప్రజలు, పిల్లలకి రోగులు వస్తూనే ఉన్నారు. ఇక్కడ దగ్గు మందు కూడా దొరకడం లేదు. అంటే కేవలం దగ్గు మందే కాదు, సాధారణ జబ్బులకు సంబంధించిన చాలా వరకు మందులు ఇక్కడ లభించడం లేదు. ఎన్నో రోజులుగా దీని గురించి ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. పేదలు, మిడిల్ క్లాస్ వ్యక్తులు ఇక్కడికి వస్తారు. వాళ్ళకు మీరు చూసేసి ఆ మందులు రాసేస్తే బయట పోయి కొనుక్కోవాలంటే వేల రూపాయలు అవుతాయి. ఆ డబ్బులు లేకే కదా ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీగా మందులు దొరుకుతాయి, ఫ్రీగా ట్రీట్మెంట్ దొరుకుతుందని వస్తారు. మరి మీరు బయట రెఫర్ చేస్తే వాళ్ళు ఏం చేసి కొనుక్కోవాలా? ఓకే, డబ్బులు ఏదో సపోజ్ చేసి కొనుక్కుందాం అనుకుంటే సైకాట్రిక్ డాక్టర్ రాసే మెడిసిన్స్ బయట మందుల షాపుల్లో దొరికే పరిస్థితి లేదు. మరి ఆ పేషెంట్కి అత్యవసరంగా మందులు వేసుకోవాలంటే ఆయన ఏం చేయాలా? అలాగా మందులు దొరక్క ఎంతో మంది ఆ వ్యాధి ముదిరిపోయి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఈ మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ పైన మేము ఇప్పటికి గొంతు ఆరిపోయేలాగా ఎన్నోసార్లు 100 సార్లు ఫిర్యాదు చేశాము. ఇక్కడ చూస్తే మందులు ఉండవు, డాక్టర్లు ఉన్నారు. మొత్తము ఓపీ చూస్తే 1200 మంది ఈ హాస్పిటల్కి ఓపీ వస్తారు. డాక్టర్లు చూస్తే 14 మంది డాక్టర్లు ఉన్నారు. సార్, ఎంఓయూ కింద ఉండే స్కానింగ్ సెంటర్లు ఎక్కడున్నాయి సార్? బయట స్కానింగ్ సెంటర్లు వేలు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే వాళ్ళు బయట రెఫర్ చేస్తున్నారు సార్. ఎలా సార్? ఒక ఎంఆర్ఐ స్కాన్ చేసుకోవాలంటే 5000 రూపాయలు పడుతుంది సార్. దాని గురించి ఇక్కడ ఎందుకు సార్ స్కాన్ లేదు అని చెప్పి ఎంఓయూ కింద మేము అడిగితే దాని గురించి ప్రస్తావన లేదు. మళ్ళీ ఒక్క కట్టైనా ఇక్కడ కడతారా? ఒక్క పెద్ద కట్టు, పిండి కట్టు కానీ లేకపోతే పిఓపి కట్టు కానీ ఎన్ని కట్లు కడుతున్నారు ఈరోజు? ఈ సందర్భంగా మేము అధికారులు అడుగుతున్నాం. తిరుపతికి లేకపోతే బయట ప్రైవేట్ హాస్పిటల్స్తో కుమ్మక్కైపోయేది, ఆడికి పంపించేది. దయచేసి అధికారులకి, కలెక్టర్ గారికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, ఎమ్మెల్యే గారికి మేము కోరుకునేది ఏమంటే, దయ ఉంచి ఈ మదనపల్లి ప్రభుత్వ హాస్పిటల్ మెడికల్ దీనికాడ ఇక్కడ మెడిసిన్స్ లభించవు, మందులు దొరకవు అని చెప్పి ఒక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇప్పటికైనా ప్రజల సమస్యల్ని ఇక్కడ డాక్టర్లు నియమించి సరైన మందుల్ని ఏర్పాటు చేసి ఎంఓయూ సెంటర్ కింద స్కానింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్.
వెల్కమ్ బ్యాక్. గ్రామాలలో మౌలిక వస్తువుల కల్పన ధ్యేయంగా పనిచేయాలని సచివాలయ సెక్రటరీలను ఎమ్మెల్యే షాజాన్ బాషా ఆదేశించారు. నేడు మదనపల్లె ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామీణ మండల సచివాలయ సెక్రటరీలతో ఎంపీడీఓ తాజ్ మస్తూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యే షాజాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేసవికాలం రాబోతున్న నేపథ్యంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సెక్రటరీలకు ఎమ్మెల్యే సూచించారు. మదనపల్లి సమీప పంచాయతీల పరిధిలో పెద్ద ఎత్తున అక్రమ లేఅవుట్లు వెలువస్తున్నాయని వీటిని క్రమబద్ధీకరించుకునే విధంగా యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకొచ్చి పంచాయతీల అభివృద్ధికి నిధులు సమకూరించాలని సూచించారు. అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. పంచాయతీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ తిరుపాల నాయక్, పంచాయతీరాజ్ ఏఈ రమణ, ఆర్డబ్ల్యూఎస్ఏఈ ఈవో ఆర్డీ సచివాలయ సెక్రటరీలు పాల్గొన్నారు. దానిపైన రాపిచ్చి ఈ లేఅవుట్ లో కొన్నా అమ్మినా మాకు సంబంధం లేదు. మేము ఎటువంటి గ్రామ అప్రూవల్ లేదు. మా యజ్ఞంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం దిగ్విజయానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్క జన సైనికుడికి ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ ధన్యవాదాలు తెలిపారు. నేడు మదనపల్లిలోని పెంచపాడు రోడ్డు రాగిమాను దగ్గర జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. మదనపల్లి జనసేన పార్టీ సీనియర్ నాయకులు సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ ఈ శిబిరానికి ఈశ్వరమ్మ కాలనీ ప్రాంత ప్రజలందరూ విచ్చేసి జనసేన సభ్యత్వం మరియు కొత్త జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని జనసేన పార్టీ సభ్యులుగా చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరుస్తూ జనసేన పార్టీలో చేరేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారని, ఆయన 2 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి అభివృద్ధి మరియు నీతి నిజాయితీలకు ప్రజలు మెచ్చి జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాన్ని 400 రూపాయలు కట్టి జనసేన పార్టీలో సభ్యులుగా చేరుతున్నారని చెప్పారు. ఇంతటి ప్రేమాభిమానాలు చూపిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ప్రజలందరూ ప్రజల కోసం నిత్యం శ్రమించే నాయకుడు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తూ జనసేన పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ నడుమించి కృషి చేయాల్సిందిగా కోరారు. అంటే రాష్ట్రాన్ని మరియు దేశాన్ని బలపరచడమేనని, ఏమాత్రం స్వార్థం లేకుండా కుటుంబం కంటే దేశం ప్రజలు అని కృషి చేసిన పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదిగేదాకా రాష్ట్రానికి దేశానికి మంచిది కాబట్టి ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ కుటుంబ సభ్యులుగా చేరి జనసేన పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ఈరోజు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు మహాయజ్ఞం శిబిరం మన పెంచుపాడు రోడ్లోని రాగిమాంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు శిబిరాన్ని యూజ్ చేసుకొని ప్రతి ఒక్కరు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులుగా, జనసేన పార్టీ ఉద్యమీ సభ్యులుగా మీరందరూ కూడా జాయిన్ అయ్యి తద్వారా జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జనసేన పార్టీని బలోపేతం చేయడం అంటే రాష్ట్రాన్ని, దేశాన్ని బలోపేతం చేయడం. అలాంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్వార్థం ఏమాత్రం లేకుండా కుటుంబం కంటే దేశాన్ని, సమాజాన్ని, ప్రజలని విపరీతంగా ప్రేమించి మాటల్లో కాదు చేతల్లో తన కష్టార్జితాన్ని కోట్ల రూపాయల, తన రెక్కల కష్టాన్ని కోట్ల రూపాయల రైతులకి, జవాన్లకి, ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి కోట్ల రూపాయలు అందించి సాయం చేసి ప్రతి ఒక్కరికి కష్టంలో తోడుండి నిలబడిన ఆపద్ బాంధవుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి స్థాపించిన జనసేన పార్టీని బలోపేతం చేసుకోవడం భారతీయులుగా, తెలుగు వాళ్ళగా మనందరి బాధ్యత, మనకందరికీ గౌరవం. అది ఖచ్చితంగా జనసేన పార్టీ ఉద్యమీయులు, జనసేన పార్టీ మెంబర్స్ అంటే అదొక గౌరవం. అలాంటి గౌరవంతో పాటు మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే ఒక నినాదంతో పవన్ కళ్యాణ్ గారు సామాన్యుల నుంచి నాయకుల్ని ఎదగదీయాలన్న ఉద్దేశంతో వాళ్ళకు శిక్షణా తరగతులు ఇచ్చి సామాన్యుల నుంచి నాయకులుగా ఎదగదీయడంలో ఈ జనసేన మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ అవకాశంతో పాటు మనల్ని కుటుంబ సభ్యులుగా పవన్ కళ్యాణ్ గారు భావిస్తూ 5 లక్షల రూపాయలు ఏదైనా ప్రమాద రీత్యా ఆ కుటుంబానికి ఏదైనా ప్రమాద రీత్యా ప్రాణం కోల్పోతే 5 లక్షల రూపాయలు
ఒక కుటుంబ సభ్యులుగా భావించి 5 లక్షల ప్రమాద బీమాతో ఒక బీమా కూడా ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు తీసుకుని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరుకుంటూ జై జనసేన జై హింద్. మదనపల్లె మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన సత్సంగ్ ఫౌండేషన్ వారికి మున్సిపల్ కమిషనర్ ప్రమీల కృతజ్ఞతలు తెలిపారు. నేడు మదనపల్లె పట్టణ సమీపంలోని సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి మాట్లాడుతూ మదనపల్లె పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పారిశుద్ధ్య కార్మికుల భూమిక ఎంతో గొప్పదన్నారు. ఉదయాన్నే లేచి ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం పారిశుద్ధ్య పనులు చేపడుతూ ఆర్నిశలు శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కృష్ణవేణి మేడం, మీరు కప్పండి, మేడం కూడా పట్టుకుంటారు. కప్పండి, డాక్టర్లు కప్పండి. మేడం ఊరికే అట్లా పట్టుకోండి మేడం. కృష్ణవేణి మేడం, సాయిధర్ని మేడం. నెలసరి అప్పుడు ఇంకా తగ్గేటప్పుడు బ్లడ్ వచ్చేది, కంటిన్యూ వచ్చేది, ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఒక్కొక్కరండి. సత్సంగ్ ఫౌండేషన్ వారికి పురపాలక సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము రిక్వెస్ట్ చేస్తానే మన పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ క్యాన్సర్ స్క్రీనింగు అదేవిధంగా అదర్ హెల్త్ చెకప్ కి సంబంధించి వాళ్ళు యాక్సెప్ట్ చేయటము, అదేవిధంగా ఈ రోజున ఇక్కడ స్వాస్థ్య హాస్పిటల్ దగ్గర మన వర్కర్స్ని అందరినీ కూడా రమ్మని చెప్పడం జరిగింది. వారందరికీ కూడా ఇక్కడ అందరూ డాక్టర్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు. గైనకాలజిస్ట్ కానీ అదేవిధంగా అదర్ డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు. జనరల్గా మన పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అనేవారు ఏ విధంగా పనిచేస్తారనేది మనందరికీ తెలిసిందే. ఉదయమే 5 గంటలకే మరి డ్యూటీకి రావడం, అదేవిధంగా టౌన్లో ఉన్నటువంటి ఆ గార్బేజ్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయటము, అదేవిధంగా ఈ డ్రైనేజ్ డీసిల్టేషను, అంటే వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా లక్ష్య పెట్టకుండా మరి వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరి మనందరి కోసం వాళ్ళు కష్టపడటం జరుగుతూ ఉంది. కాబట్టి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా మరొకసారి మన సత్సంగ్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మరి మన వర్కర్స్ కూడా చాలా కష్టంతో కూడుకొని ఈ గార్బేజ్ క్లియర్ చేయటము, అలాగే డ్రైన్ డీసిల్టేషన్ చేయడము, ఇతర శానిటేషన్ వర్క్స్ అనేవి చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం గమనించినట్లయితే చాలా చోట్ల ప్రజలు వెహికల్ వస్తున్నప్పటికీ కూడా ఎక్కడో రోడ్డు మీదనో ఖాళీ స్థలాల్లోనో లేకపోతే కాలువల్లోనో ఎక్కడో ఒక దగ్గర, అంటే మనం ఇంట్లో శుభ్రంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మన ఇంట్లో ఉన్నటువంటి చెత్తను తీసుకొచ్చి బయట పడేయటం జరుగుతూ ఉంది. మన ఇంటి పరిశుభ్రత మనకి ఎంత అవసరమో పరిసరాల పరిశుభ్రత కూడా అంతే అవసరము. కాబట్టి ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏమంటే, కొంచెం వెహికల్ రావటం అటు ఇటు లేట్ అయినా మీకు మీ ఇంటికి వెహికల్ వచ్చినప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి చెత్తను వారికి అందించండి. అంతేగాని కాలువల్లో వేయటం కానీ, లేకపోతే ఖాళీ స్థలాల్లో వేయటం కానీ, లేకపోతే ఇంకెక్కడైనా వేయటం కానీ చేయొద్దు. దీనివల్ల ముఖ్యంగా ఈ వాటర్ బోర్న్ డిసీజెస్, ఈ మస్కిటో బైట్స్ అనేవి ఎక్కువ కావడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మదనపల్లె పురపాలక సంఘానికి సహకరించవలసిందిగా కోరుతూ మరొక్కసారి సత్సంగ్ ఫౌండేషన్ వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సత్సంగ్ ఫౌండేషన్ స్వాస్థ్య హాస్పిటల్ తరఫున ఈరోజు మున్సిపల్ కమిషనర్ మేడం ఒక రికమెండేషన్తో, మేడం ఒక సపోర్ట్తో ఈరోజు క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ మేము ఆర్గనైజ్ చేస్తున్నాము.
క్యాన్సర్ అనేది ఇట్ ఈస్ బికమింగ్ మోర్, బట్ మనం ఎర్లీగా స్క్రీన్ చేసుకుంటే మనం దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. మేడం సపోర్ట్ వల్ల ముందే అవగాహన వచ్చి అందరూ ముందరకు వచ్చి స్క్రీన్ చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. 2 శానిటేషన్ వర్కర్స్, మున్సిపల్ వర్కర్స్ చాలా కష్టపడి సిటీని హెల్తీగా అండ్ క్లీన్గా పెడుతున్నారు. సో యాజ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ మనం బయట చెత్త వేయడం కానీ ఇవన్నీ చేయకుండా ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ మన హెల్త్ని కేర్ తీసుకుంటుంది. సో రెస్ట్ ప్లీజ్ అందరూ దయచేసి క్యాన్సర్ గురించి ఎక్కువ అపోహలు పెట్టుకోవద్దండి. క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగితే, క్యాన్సర్ని మనం స్క్రీన్ చేసుకోగలిగితే క్యాన్సర్కి ఖచ్చితంగా 100% క్యూర్ ఉంటుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. సావిత్రిబాయి పూలే యొక్క జీవితాన్ని ప్రతి ఒక్క మహిళ ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఎదగాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోడం చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. నేడు మదనపల్లె పట్టణ మార్కెట్ యార్డ్ వద్దనున్న జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతిని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు బోడం రాజశేఖర్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయునని, ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మి తన భర్తతో కలిసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటిగా బాలికల పాఠశాలను ప్రారంభించిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశ మహిళ అయినటువంటి మన గౌరవనీయులు సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు బీసీ హక్కుల పోరాట సమితి సభ్యులు అందరూ ఇక్కడ ఘనంగా ఆ మహాతల్లి వర్ధంతిని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఆమె వర్ధంతి సందర్భంగా మేము ముఖ్యంగా ఒకటే చెప్పదలుచుకున్నాం. భావి భారతానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి మహిళ సాంప్రదాయంలో కానీ సంస్కారంలో కానీ ఒక మనిషికి మనుగడకు ఏం కావాలనేటువంటిది నేర్పినటువంటి మహాతల్లి ఆవిడ వర్ధంతి సందర్భంగా ఈరోజు చెప్పేది ముఖ్యమైన విషయం ఏమంటే, ఈ ఎన్డీఏ కూటమి తొలి రోజుల్లో ఎలక్షన్ జరిగినప్పుడు బీసీలకు ప్రత్యేక చట్టం కావాలని మేము అడిగినప్పుడు ఎలక్షన్లో వాళ్ళు బీసీ రక్షణ చట్టం కానీ, బీసీలకు 50% రిజర్వేషన్ కానీ, బీసీ కార్పొరేషన్లు కానీ ఇవన్నీ అమలు చేస్తామని చెప్తూ వచ్చారు. అయితే అవి మాటలకే పరిమితమైనాయి. 2 సంవత్సరాలు గడిచిపోయింది. గడిచిపోయిన కాలం ఎప్పుడూ తిరిగి రాదు కదా. కాబట్టి ఈ అసెంబ్లీలోనే కూడా మీరు బీసీ బిల్ పెడతారని ఆశించినాం. ఆశించిన తర్వాత కూడా బీసీ బిల్లు కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి గత ప్రభుత్వానికి మీరు ఇప్పుడు వచ్చిన వాళ్లకు ఏది కూడా తేడా లేదని మేము అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే బీసీలు ఓట్లు మీకు కావాలి. బీసీలకు ప్రగల్భాలు పలుకుతూ వాగ్దానాలు చేస్తూ మీరు ఇచ్చినటువంటి మాటలు మాత్రము తూచే తప్పకుండా ఒక్క పని కూడా చేయలేదు. దయచేసి గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులకు ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు బీసీ బిల్లు అనేటువంటి దానిపైన స్పష్టత ఇవ్వాలి. ఈ నెల లోపలనే బీసీలకు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా అమలు చేయాలని ఈరోజు సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా మేము ఈరోజు మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. అలా లేకపోతే అందరినీ మేము గుర్తించుకోవాల్సి వస్తుంది. మేము ఎక్కడ మద్దతు ఇచ్చినప్పుడు ఎవరి దగ్గర చేయి చాపి డబ్బులకు మద్దతు ఇవ్వలేదు. మా అణగారిన వర్గానికి సహాయపడతారు, ఆ వర్గానికి చేయూతనిస్తారని మేము సపోర్ట్ చెప్పాము. కానీ అందరిలాగా మేము డబ్బులు తీసుకొని మీకు సపోర్ట్ ఇవ్వలేదు. దయచేసి బీసీలకు ఇచ్చినటువంటి హామీలను
మీరు నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో చాలా సమస్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మా చదువుల తల్లి, తొలి భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలైనటువంటి సావిత్రిబాయి పులే గారి విగ్రహాన్ని ఏప్రిల్ మొదటి వారంలోనే 1-2 తారీఖుల్లోనే ఇక్కడ విగ్రహావిష్కరణ జరగబోతా ఉంది. దీనికి అందరూ కూడా బీసీ పెద్దలు కావచ్చు, సంఘ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మహిళల్లో చైతన్యం కోసం 200 సంవత్సరాల క్రితమే ఉద్యమించిన వీర వనిత సావిత్రిబాయి పూలే. ఎమ్మెల్యే షాజాన్ బాషా వెల్లడి. మదనపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే. మదనపల్లి పురపాలక సంఘ పరిధిలో దాదాపు 9,000 మంది ఆస్తి నీటి పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉందన్న మున్సిపల్ కమిషనర్ ప్రమీల. సకాలంలో బకాయిలు చెల్లించి పురపాలక సంఘం అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేసిన కమిషనర్. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.